వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హాజీపూర్ తహసీల్దార్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. హాజీపూర్ లక్షర్పేట్ మండలంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులకు పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ నాయకులు వెర్రబల్లి రఘునాథ్, బీజేపీ నాయకులు హాజీపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముంపు ప్రాంత బాధిత ప్రజలతో కలిసి ర్యాలీగా రాపల్లి R&R కాలనీలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఎల్లంపల్లి బాధితులకు పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని తహసీల్దార్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా దివాకర్ రావు ఎమ్మెల్యేగా ఉండి ప్రజలు బకాయిలు పెంచడంలో పూర్తిగా విఫలమయ్యారు, ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన 100 రోజుల్లో నష్టపరిహారం ఇప్పిస్తా అని వాగ్దానం చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు 18 నెలలు గడిచినా ఇప్పటి వరకు బాధితులకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారం చెల్లించే వరకు బీజేపీ పోరాటం ఆగదు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గడ్డం స్వామిరెడ్డి, గాజుల ముఖేష్ గౌడ్, ఎనగందుల కృష్ణమూర్తి, బియ్యాల సతీష్ రావు, అమీర్శెట్టి రాజ్ కుమార్, నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, బందెల రవి గౌడ్, వీరమల్ల హరిగోపాల్, పట్టి వెంకటకృష్ణ, వంగపల్లి వెంకటేశ్వరరావు, రమేష్ జైన్, మడిపల్లి సత్యం, కొట్టె ప్రశాంత్, చౌతకరి రాకేష్, రాయల్లి మల్లేష్, అంకం శ్రీనివాస్, హనుమన్ల శ్రీనివాస్, రాజనర్స్, చిందం శ్రీనివాస్, బొడ్డు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే 20 సంవత్సరాలు అయింది, అవునా కదా? 20 సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నారు మీరు. చిన్న పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, పెళ్లిళ్ళు అయ్యారు, కానీ మీకు ఇస్తామన్నా పైసలు ఇస్తలేరు. దివాకర్ రావు కొడుకు కూడా పెద్దగా అయిండు, పెళ్లి చేసుకున్నాడు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు దివాకర్ రావుకి. ప్రేమ్సాగర్ రావు కూడా మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకు మీ పిల్లగాళ్ళు గుర్తుకట్టలేరు, అవునా కదా? మీ పిల్లగాళ్ళని మర్చిపోయారు వాళ్ళు. దొందే, ఇద్దరు కూడా దొంగలే, ఇద్దరు ఎల్లంపల్లి దొంగలే. ఎల్లంపల్లి దివాకర్ రావు, ఎల్లంపల్లి ప్రేమ్సాగర్ రావు, ఇద్దరు కూడా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టిర్రు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టిర్రు. కట్టినప్పుడు ఆయన దివాకర్ రావు ఏం చేసిండు? కమిషన్లకు కకృతి పడ్డాడు. ఆయన పేరు ఎల్లంపల్లి దివాకర్ రావు అనే పడ్డది. ఈయన గెలిచిండు. ఈయన గెలిచినాక ఈయన ఏం చేసిండు? ఎన్నికల కంటే ముందే ఏం చెప్పిండు? నన్ను గెలిపిస్తే 100 రోజులలో ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తా అన్నాడు. ఇప్పటికి ఎన్ని రోజులైందమ్మా ఆయన గెలిచి? ఇప్పటి వరకు ఆయన గెలిచి 600 రోజులైంది. ఇంకొక 4 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఆయన గుర్తు కట్టలేదు. ఎల్లంపల్లి పేద ప్రజలు మీరందరూ అప్పుడు మీ భూములు త్యాగాలు చేస్తేనే ఈ ప్రాజెక్ట్ కట్టారు. మీ త్యాగం వల్ల ఈ ప్రాజెక్ట్ వచ్చింది. మీరు ఈ ప్రాజెక్ట్ ఎందుకు కావాలనుకున్నారు? ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు నీళ్లు కావాలి, హైదరాబాద్లో పట్టణంలో ఉన్న వాళ్ళకు తాగుతానికి మంచినీళ్ళు కావాలి అని మీరందరూ త్యాగం చేశారు. మీ త్యాగాల ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వచ్చింది. కానీ మీకు ఏదైతే నష్టపరిహారం ఇస్తా అన్నారో ఆ నష్టపరిహారం ఇప్పటి వరకు చెల్లించలేదు. ఎన్నికలలో గెలిస్తే 100 రోజులలో ఇప్పిస్తానన్నాడు. ఎన్నికలు గెలవంగానే ఏం చేస్తాడు? కొత్త సినిమాలు చూపిస్తాడు. ప్రతి నెల ఒక సినిమా చూపిస్తాడు. ఆయనకు బాగా షోకు, ఆయనకు బాగా హైప్ చేస్తుడు, బాగా షోకు. నిన్న మంత్రులందరినీ పిలిచి ఊరంతా ఫ్లెక్సీలు కట్టి 20 పోలీస్ జీబులు పెట్టి ఈడేదో పెద్దగా చేస్తానా అని ఆయనకు ఈ హైప్ చేసుడు అలవాటు అయింది. ఇప్పుడు కొత్తగా డ్రామా పెట్టిండు. ఇలా చూసినాడా? ఐబీ చౌరస్తాల కాంగ్రెస్ వాళ్ళు ఫ్లెక్సీలో పెట్టిరు. దేశంలో ఎక్కడా లేదంట ఐటీ పార్కు. మన మంచిర్యాలనే మొట్టమొదటిసారి ఐటీ పార్కు 300 ఎకరాలలో కడతారట. ఐటీ పార్క్ కడటానికి 3 ఎకరాలు 30 ఎకరాలు చాలు. 300 ఎకరాల ఐటీ పార్క్ అట. 2000 మంది కొత్త ఉద్యోగాలు ఇస్తాను అంటే ఇది ఒక కొత్త డ్రామా పెట్టిండు. పాత అన్ని పోయినాయి, ఎలక్షన్లలో చెప్పిన మర్చిపోయిండు. ఇప్పుడు ఈ కొత్త డ్రామా పెట్టిండు. కొత్త డ్రామా ఎందుకు పెట్టిండు? అది గవర్నమెంట్ భూమి. ఆ గవర్నమెంట్ భూమిలో ఐటీ పార్క్ పేరు మీద కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలలో పైసలు ఎత్తాను. ఆ పైసలన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ అవన్నీ తీసుకుపోయి మళ్ళీ ఎమ్మెల్యేకే ఇచ్చాడు. దాదాపు 20 సంవత్సరాలు అయింది ప్రాజెక్టు కట్టి. కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిండ్రు. అప్పుడున్న ఎమ్మెల్యే దివాకర్ రావు
ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పి ఆయన మోసం చేసిండు. మరి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, నేను కాంగ్రెస్లో చాలా సీనియర్ నాయకుడిని, నేను చాలా పవర్ఫుల్ నాయకుడిని, నేను ఏదంటే అది చేయగలుగుతా, నేను మంచిర్యాలకి 1000 కోట్ల రూపాయలు తీసుకెళ్తానా అని రోజుకో కొత్త సినిమా చూపిస్తాడు. కానీ ఎన్నికల సమయంలో పాపం 1100 కుటుంబాలు, పేద కుటుంబాలు, దళిత కుటుంబాలు, వీళ్ళకి ఎన్నికల సమయంలో 100 రోజులలో వీళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తా అని చెప్పి ఇప్పటి వరకు వాళ్ళకి ఇయ్యలేదు. పాపం చిన్న పిల్లలు, వాళ్ళందరి వయసు ఇప్పుడు 18 సంవత్సరాలు దాటింది. మరి ఇదే దివాకర్ రావు, ఇదే ప్రేమ్ సాగర్ రావుకి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టినప్పుడు వీళ్ళకి కూడా చిన్న పిల్లగాళ్ళు ఉండే. వీళ్ళ పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యారు, మళ్ళీ వాళ్ళకి పిల్లగాళ్ళు పుట్టారు. కానీ ఈ పేద ప్రజలకు ఎవరికైతే 18 సంవత్సరాలు దాటినాయో వాళ్ళకి ఇప్పటి వరకు 2 లక్షల రూపాయలు ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇళ్ళ కింద 70,000 ఇవ్వలేదు. కొన్ని కుటుంబాలకు ఇంకా 3 లక్షల ప్యాకేజీలు రాలేదు. మరి నేను అడిగేది ఏంటంటే, గంగకు అటువైపు ఉన్న నియోజకవర్గంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, వీళ్ళిద్దరు అక్కడే ఇప్పించినప్పుడు మరి నువ్వెందుకు ఇప్పియలేకపోతున్నావు? నీకు ఎల్లంపల్లి బాధితులు అంటే ఎందుకు ఇంత కోపం? అంటే ఇలా కమిషన్లు రావానా? దేనికి అంటే కమిషన్లు వచ్చేదైతేనేమో చేస్తావు, కమిషన్లు రాకపోతే చేయవు. ఇది ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున మేము గతంలో 5 సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నాము. మా కార్యకర్తల మీద 5 కేసులు పెట్టిర్రు. అయినప్పటికీ ఎల్లంపల్లి బాధితులకు అండగా ఉంటాము. కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాల కింద ఎల్లంపల్లి బాధితులను అప్పుడు కూడా మోసం చేసిర్రు, మళ్ళీ ఇప్పుడు మోసం చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడుతారు. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు 9 గ్రామాల నివాసులం ఇవాళ మాకు అన్యాయం జరిగింది. ఇట్లా 2-3 సార్లు రోడ్డు మీదకి వచ్చి ఎన్నిసార్లు ధర్నా చేసినా ఎవరు పట్టించుకుంటలేరు. అయితే ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే దివాకర్ రావు ఏమన్నారు, అసలు ఆ దివాకర్ రావు ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తానని కూడా సతాయించి రెండోసారి ఎమ్మెల్యే గెలిచినాక కూడా అతను చేయలేదు. అతను చెయ్యలేని పని నేను చేస్తా అని భీమసార్ రావు నేను 100 రోజులలో చేస్తా అని చెప్పి మాకు అభయం ఇచ్చిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఆ పని చేయలేదు. ఇప్పుడు అదే విషయంలో ఇప్పుడు గంగావతల ఇప్పుడు అన్ని విషయాలలో అలా చేసిండ్రు. అక్కడ చేసిన ఎమ్మెల్యే ఈ రోజులలో మాకు ఎందుకు చేస్తలేడు? మేము ఎమ్మెల్యేను నమ్మి మేము గెలిపించినందుకు మాది తప్ప. ఇవాళ మాకు చేయని పని, ఎమ్మెల్యే చేయని పని ఎవరు చేస్తారు? మా కోసం ఇలా భారత జనతా పార్టీ మమ్మల్ని నడిపించి ముందుకు నడిచి మా కోసం చెమట గార్చి కష్టపడి మమ్మల్ని ముందుకు నడిపించింది. ఇవాళ మా పైన దయదలిసి మాకు ఇందిరమ్మ డబ్బులు గాని 18 సంవత్సరాల పిల్లలకు 2 లక్షల డబ్బులు గాని మీరు ప్రభుత్వం వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క గ్రామానికి ఇలా ఎంతమంది ఉన్నారో అంతమందిని ఇవాళ ఎంఆర్ఓ గారు పరిష్కరించి ఇది మాకు న్యాయం చేయాలి. మేము ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, అక్కడ ఇక్కడ తిరిగినాము. ఈ రోజు మేము ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వచ్చి మేము ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీకు ఎంఆర్ఓ గారికి మేము చెప్పుకుంటున్నాము. మా అందు దయదలిచింది న్యాయం చేయండి. మీరు చేయకపోతే ఇక ముందు కూడా పెద్ద ఎత్తున మేము ధర్నా చేయడానికి సిద్ధం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో చిన్ననాటి స్నేహితులు ఒక చోటికి చేరి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని శారదా శిశు మందిర్ హై స్కూల్ కు చెందిన 1996-97 బ్యాచ్ విద్యార్థులు ఒక చోటకు చేరి తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను గౌరవంతో సన్మానించారు. 28 ఏళ్ల కిందట 10వ తరగతి చదివిన విద్యార్థులు ఈ సమ్మేళనంలో కలుసుకొని ఆనందంగా గడిపారు. పాత మధుర స్మృతులను గుర్తుకు చేసుకుని రోజంతా సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సత్యనారాయణ, బక్కయ్య, సాంబార్ శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు సుజాత, సునీత, వెంకటస్వామి, పారుపల్లి శ్రీనివాస్, మల్లేష్, అనుమల్ల శ్రీనివాస్, గుంపుల స్వామి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తీసుకొని బట్టకుండా కదా అరే ఉండద్దారా అరే మళ్ళీ బ్యాక్ నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.